పురుషోత్తం గారు చెప్పండి, ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ కౌశల్ గుడ్ బై. ప్రభుత్వ వేధింపులు అవమానాలతో వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారన్న వార్త సహజంగానే ఒక రకంగా సెన్సేషనల్ వార్తే కదా. ఖచ్చితంగా కుమ్మిరెడ్డి గారు, బేసిక్ రాష్ట్రంలో ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, గ్రూప్ 1 అధికారులు, ఎంఆర్ఓ స్థాయి అధికారులు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. రాజకీయ ఒత్తిడిలో ఉన్నారు, అధికార ఒత్తిడిలో ఉన్నారు. ఈ ఒత్తిడి అన్నది ఒక దశ దాటి ఈ రోజు స్టార్టింగ్ లో కాస్త వాళ్ళు ఇబ్బంది పడచ్చు, కానీ కొంతకాలం తర్వాత పరిపాలన స్తంభించిపోతుంది, ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరవు, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. అల్టిమేట్ గా పొలిటికల్ గా ఎండ్ ఆఫ్ ద డే తెలుగుదేశానికి కూడా అది మెడలు తిప్పుకుంటుంది. ఇప్పుడు పోలీస్ అధికారులైనా, ఐఏఎస్ అధికారులైనా వాళ్ళు ఆత్మరక్షలో పడిపడే డెసిషన్స్ ఉండకూడదు ప్రభుత్వం నుంచి. అంటే రాజకీయ ఒత్తిళ్లు అధికారుల మీద ఉండొచ్చు, కానీ వాళ్ళ ఆత్మరక్షణలో పడిపోయి స్థాయికి ఒత్తిళ్లు ఉండకూడదు. ఇప్పుడు ఉదాహరణకు లేటెస్ట్ గా విష్ణు గారు అన్నట్టు గుంటూరు కేసుకు సంబంధించి చూడండి, ఎవరు కేసు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారి మీద? చెప్పేవాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, పోలీస్ అధికారులు కదా. ఈ కేసు కానీ ఎండ్ ఆఫ్ ది డేకి వెళ్తే ఆ పెట్టిన వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. ఎందుకంటే క్లియర్ గా ఒక హై ప్రొఫైల్ లెవెల్లో ఉన్నటువంటి నేనేం చెప్పారు కోర్టులో కొమ్మినేని గారు, సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియో ఆధారంగా మేము కేసు పెట్టామని చెప్పినారు. అంటే అర్థం ఏంటి? ఇంకొక అర్థం ఉంది దీంట్లో. అసలు వీళ్ళు వీడియోగ్రాఫ్ చేయలేదని అర్థం. చిన్న చిన్న ధర్నాలు చేస్తా ఉంటే కూడా వీడియోగ్రాఫ్ ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్, అందులో ఆయన కారు పక్కన వీడియోగ్రాఫ్ లేదా? రెండు రోప్ పార్టీ లేదా? ఈ రెండు చేయకపోతే బలేది ఎవరు? ఈ రెండు రేపు ఎండ్ ఆఫ్ ద డే కోర్టు ముందు నిలబడేది ఎవరు? రోప్ పార్టీ పెట్టాలి, వీడియోగ్రాఫ్ తీయాలి కదా. కారులో ప్రయాణించే వాళ్ళ మీద కేసులు పెట్టడం అనే కొత్త ట్రెండ్ కదా. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే జగన్ గారికి రిలీఫ్ అంటారు. జగన్ గారి రిలీఫ్ కోసం పోలా, క్వాష్ కోసం పోయాడు. ఇది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అవుతుంది. ఆయన ఏదో అరెస్ట్ చేస్తారని భయపడి కేసు పెట్టి ఏదో బెయిల్ కోసం, బెయిల్ పోతే ముందస్తు బెయిల్ పోయింటాడు. ఆయన క్వాష్ అంటే అర్థం ఏంటంటే ఇల్లీగల్ కేసు అని. కాబట్టి క్వాష్ పోయినాడు. నా దృష్టిలో అది అవుతుంది కూడా, ఒక దాసి పోతుంది తర్వాత. కాబట్టి రేపు అదైతే అధికారులు కదా ఇబ్బంది పడతారు. ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళందరికీ రేపు ఇబ్బంది కదా, ఇన్కన్వీనియన్స్ కదా. కాబట్టి ప్రభుత్వం తాను తీసుకునే నిర్ణయాలని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో వీళ్ళు ఇబ్బంది పడిపోతారు. ఒక దశకు వచ్చిన తర్వాత తిరగబడతారు, ఎన్ని రోజులు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇట్లాంటి ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల పైన, గ్రూప్ 1 అధికారులు ఒత్తిడి చేస్తే స్వార్థం పరులైన అధికారులు ఏమవుతారంటే దీన్ని ఆసరాగా తీసుకొని ఇచ్చరిగా తయారవుతారు. కొంచెం స్వార్థపర అధికారులు, నిజాయితీ అధికారులు పనిచేయలేరు. బ్యాలెన్స్ గా ఉండేందుకు మనకెందుకు లేని నిర్లక్ష్యం వహిస్తారు. అల్టిమేట్ గా 80% ఆఫీసర్స్ ఇష్టపూర్వకంగా పనిచేయకపోతే వాళ్ళు ఎవరికి అనుకూలంగా ఉండరని కాదు, చివరికి వాళ్ళ లైఫ్, వాళ్ళ సర్వీస్ ఇబ్బంది పడుతుంది కదా. అల్టిమేట్ గా ప్రజలు నష్టపోతారు. పొలిటికల్ గా వీళ్ళకి కూడా ఈ రోజు ఆనందంగా ఉండొచ్చు మనం చెప్పింది అధికారులు. అంతేగాక ఈ తలనొప్పి మనకెందుకని, రాష్ట్రం వద్దు బాబు, మీ ఉద్యోగం వద్దు, మా ఆంధ్రప్రదేశ్కి మేము రావనే పరిస్థితి రావటం అది చాలా రాష్ట్రానికి కూడా అప్రదిష్ట కాదంటారా? ఖచ్చితంగా రెండు రకాలుగా. ఇప్పుడు సిద్ధార్థ కౌశల్ గారు వెళ్తున్నారు. ఇప్పుడు అవకాశం వస్తే తెలంగాణకి వెళ్ళిపోవడం చాలా మంది సిద్ధంగా ఉన్నారు. మొన్న ఆమ్రపాలి గారు కూడా రిటర్న్ వెళ్ళారు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఉండిపోవచ్చు కదా, ఇక్కడ వాతావరణం బాగుంటే. కానీ ఇట్లాంటి వాతావరణం రావడం మంచిది కాదు. వచ్చిన తర్వాతనే ప్రభుత్వం సరిదిద్దుకోవాలి. మీరు అన్నట్టు ఇంటలెక్చువల్ గా ఉండేవాళ్ళు, ప్రజల పట్ల సానుకుని ఎందుకు ఈ మాట అంత వినాలి, ఈ రాష్ట్రం వద్దు, మన అవకాశం ఉపయోగించుకొని నేషనల్ సర్వీస్ లోకి వెళ్ళిపోవాలి అనే ఒక ధోరణి వచ్చినా ప్రమాదమే. లేకపోతే అందరికి అవకాశాలు రావు, లిమిటెడ్ పర్సన్స్ కి వస్తాయి. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? మనకి ఎందుకు లేని పనిలో వాళ్ళు బాధ్యత లేకుండా కాదు. ఈయన కౌశల్ గారు అన్న ఆయన ఈ వీఆర్ఎస్ కి అప్లై చేశాడు పాపం. ఇంకా ఎండ్ స్టేజ్ అది. ఇంకెందుకులే, ఇంకేం చేస్తామని, మనకి ఏం అవకాశం లేదు, ఎండిపోతారు. అది చాలా ప్రమాదం కదా. ఇక్కడ మంచి అధికారులు వెళ్ళిపోవడం, వాళ్ళకి ఏమవుతుంది? సర్వీస్ లో ఉంటారు, ఇంకొక ప్రైవేట్ కంపెనీలో పనిచేయడం బ్రహ్మాండమైన. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ రిటైర్ అయితే వాళ్ళకి నష్టం ఉండదు, వ్యక్తిగతంగా సొసైటీ నష్టపోతుంది. ఇట్లాంటి అధికారులను పోగొట్టుకుంటే ఒకవేళ ఉన్నా కూడా మనస్ఫూర్తిగా పనిచేయరు, అది కూడా చాలా ప్రమాదం. వెళ్ళిపోయేదానికని ఇది ప్రమాదం. అంటే యాక్టివ్ లేకపోతే ఐఏఎస్ పని జరగదు కదా. కాబట్టి ప్రభుత్వం ఆలోచిస్తే మంచిది, ఆలోచించకపోతే వారికి కూడా అల్టిమేట్ గా నష్టం వస్తుంది. రైట్.